వచ్చేసి ఫాస్రాక్ నైట్రోటైల్ ఈపీడబ్ల్యూ గ్రౌట్. సో ఇది 2 కాంపోనెంట్ అంటే పార్ట్ ఏ వచ్చేసి మనకి ఇది టోటల్గా ఇది 3 కాంపోనెంట్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 2 పార్ట్స్ ఇపాక్సీ రెజిన్స్ ఉంటాయి, బేస్ అండ్ హార్డ్నర్ 2 జెల్ ఫార్మేషన్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పౌడర్, ఫిల్లర్ పౌడర్. ఫిల్లర్ పౌడర్ ఏంటంటే ఇది డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. సో రెజిన్ మాత్రం అన్ని కలర్స్కి సేమ్ రెజిన్ ఉంటుంది. ఓకే, సో ఈ రెజిన్ డిఫరెంట్ రేషియోలో మిక్స్ చేసి మనకి ఈ ఫిల్లర్ పౌడర్ యాడ్ చేసి మనం జాయింట్స్లో ఆ పేస్ట్ కన్సిస్టెన్సీలో మనం అప్లికేషన్ చేయడం జరుగుతుంది. సో టోటల్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ నాన్ సింక్ యాసిడ్ రెసిస్టెన్స్ 3 కాంపోనెంట్ ఇపాక్సీ గ్రౌట్ ఫర్ వెట్ ఏరియాస్. మనం జనరల్గా ఏంటంటే టైల్ జాయింట్స్కి మనం యూజ్ చేస్తాము. సో చాలా దగ్గరలో మనకి టైల్స్ వేస్తున్నప్పుడు జాయింట్స్ అనేది నార్మల్గా గ్రౌట్ పెట్టారు, లేదా నార్మల్ సిమెంటిషియస్ గ్రౌట్ పెడతారు. అది మనము రెగ్యులర్గా యూసేజ్లో ఒక 6 monthsలోనే ఆ గ్రౌట్ అంతా కూడా వాష్ అవుట్ అయిపోతుంది. దాని తర్వాత మనకి జాయింట్స్లోకి వాటర్ వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఆ లోపలికి వెళ్ళిన వాటర్ కంప్లీట్గా ఆ ఫ్లోర్లో స్ప్రెడ్ అయ్యి మనకి బాత్రూమ్ నియర్ బై ఉన్న వాల్స్ అన్నీ కూడా వాటర్ పీల్చుకొని ఆ వాల్స్ అన్నీ కూడా డ్యాంప్ వచ్చి కంప్లీట్గా పుట్టి అంతా కూడా వదిలేస్తుంది, పీల్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం మనం అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాయింట్స్, బాత్రూమ్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాయింట్స్లో మనం సీల్ చేసుకోవాలి. ఇది నాట్ ఓన్లీ బాత్రూమ్స్, బాల్కనీ, వాష్ ఏరియా అండ్ యూటిలిటీస్ అండ్ ఇంటర్నల్ హాల్లో కూడా మనకి ఈ ఎపాక్సీ గ్రౌట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎపాక్సీ అనేది ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ మెటీరియల్ అండ్ కంపారిటివ్లీ కాంక్రీట్తో కంపేర్ చేస్తే కాంక్రీట్ కంటే 10 times మోర్ స్ట్రెంగ్త్ అండ్ మెటీరియల్ అనమాట. సో ఇది సెల్ఫ్ కంపాక్టింగ్ మెటీరియల్, అంటే మనం జాయింట్లో అప్లై చేస్తే అది ఆటోమేటిక్గా లోపలికి ఫిలప్ అయిపోతుంది అండ్ సెల్ఫ్ లెవెలింగ్ అవుతుంది. అండ్ ఇది ఫంగస్ ఆల్గే పట్టదు జాయింట్స్ పైన. అండ్ ఇందులో వైట్ అండ్ మెనీ అదర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇది మనకి ఒక కంప్లీట్ జాయింట్స్. సో ఈ జాయింట్స్లో అప్లై చేస్తే కనుక జాయింట్స్ 100% వాటర్ ప్రూఫ్ అవుతాయి. ఆ జాయింట్స్లో నుంచి వాటర్ పెనిట్రేట్ అవ్వదు అండ్ యాసిడ్ రెసిస్టెన్స్ ఉంటుంది. మనం రెగ్యులర్గా ఇది క్లీన్ చేస్తున్నప్పుడు బాత్రూమ్ ఈ గ్రౌట్ ఊడిపోవడము, యాసిడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి మళ్ళీ గ్రౌట్ ఊడిపోతుంది. సో ఈ గ్రౌట్ యూజ్ చేయడం వల్ల మనకి ఆ విధంగా ఊడిపోయే అవకాశం అనేది ఉండదు. సో దీని లైఫ్ అనేది మోర్ దెన్ 5 years వస్తుంది. సో 5 years తర్వాత మళ్ళీ మనం కండిషన్ చెక్ చేసి దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు.